హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కూర చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ వెరైటీగా చేసే ఈ కూర అయితే ముఖ్యంగా జొన్న రోటీల్లోకి చపాతీల్లోకి సూపర్ అనమాట అండి. ఇది రైస్లో అయితే ఇంకే కూర అయినా బాగానే ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఇది రోటీల్లోకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా జొన్న రొట్టెలోకి అయితే సూపర్ అనమాట. ఈ కూరకి అసలు రుచినిచ్చే ఒక మంచి మసాలా పౌడర్ అయితే వేసానండి ఇందులో. అదేంటో మీరు కూడా చూసేయండి. మరి ఒక్కసారి మీరు కనుక ఇలా కూర చేసి పెట్టారంటే ఆహా ఏమి రుచి అంటారు. గిన్నెంతా ఖాళీ అయిపోతుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి చిన్న వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. తెల్లవైనా పర్వాలేదు, నల్లవైనా పర్వాలేదు. చిన్న వంకాయలు అయితే చాలా బాగుంటాయి. ఇలా గుత్తుల్లా కోసుకోవాలన్నమాట వాటిని. ఈ కూర అయితే నేను మహారాష్ట్రలో వాళ్ళు చేస్తుండగా చూశానమాట, తిన్నాను కూడా. చాలా బాగుంటుంది అనమాట. జొన్న రొట్టెల్లోకి ఎక్కువ చేస్తూ ఉంటారు. తెల్ల వంకాయలు ఉంటాయి కదండి, చిన్నవి గుండ్రంగా, వాటితో చేస్తారనమాట. సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. ఇందులో ఒక మసాలా కూడా ఒక వెరైటీ మసాలా వేస్తానమాట. అది చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇలా కట్ చేసేసి ఇందులో కొంచెం ఉప్పు వేసేసి నీళ్ళల్లో వేసాను వంకాయలు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం ఎండు కొబ్బరి, ఇవన్నీ తీసుకున్నాను. ఇవే ఎక్కువ మసాలాలు అనమాట. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేద్దాము. చాలా సింపుల్గా ఉంటుందండి చేయడం కూడా. ఎక్కువ పని ఏం పట్టదు. ఈ వంకాయ కూర అయితే చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. నేనే చెప్పడం కాదండి, చేస్తే మీకే తెలుస్తుంది. కొంచెం కొత్తిమీర కాడలు వేసాను. ఇవన్నీ వేసి కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ జార్లో వేసేసి ఇది మొత్తం మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను స్పెషల్ కారం అన్నాను కదా, ఇదేనమాట అండి. కాందా లసూన్ మసాలా అంటారంటే ఉల్లిపాయ కూడా ఉంటుంది మసాలా కారంలో. ఇలాంటి మసాలా కూరలకి చాలా బాగుంటుంది. మహారాష్ట్రలో అయితే ఇంట్లో తయారు చేస్తూ ఉంటారనమాట అండి ఈ కారాన్ని. మనకి ఇక్కడ మామూలుగా బజార్లో కూడా దొరుకుతుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా ఉండే కారం అనమాట అండి. అలాగే ఇప్పుడు ఇందులో నేను మామూలు కారమే వేసాను. ముందు మామూలు కారం వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఈ కూరకి. ఈ కడాయి అయితే గుర్తుందండి, నేనైతే కర్రీలన్నీ కూడా ఇందులోనే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి. ఇంతకుముందు వీడియో తీసి పెట్టాను కదా, అదనమాట. ఫ్రై పాన్ అంటాం కదా, అదనమాట. ఇలాంటి కూరలకైతే బెస్ట్గా ఉందండి ఈ కడాయి అయితే. ఇలాగ వంకాయలు వేయించేసుకోవాలి. ముందు కొంచెం ఉప్పు, పసుపు వేసి వంకాయలు మగ్గించేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకొంచెం వేగుతాయి అన్నప్పుడు తీసేసేయచ్చు అనమాట. పూర్తిగా అయితే మెత్తగా అయిపోక్కర్లేదు. ఒక 80% ఇలా వేగిపోతే తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వీటిని నూనె అక్కర్లేదు. వంకాయలు ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది. ఇటువంటి మసాలా కూర నేను ఎప్పుడైనా చేస్తూ ఉంటానండి. ఎక్కువగా చేయను, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఈ మసాలా ఎక్కువ నేను తినడానికి ఎక్కువ ఇష్టపడమన్నమాట. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. కానీ ఈ మసాలా పౌడర్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీకు దొరికితే కనుక తీసుకోండి. ఇందులోనే ఇదే నూనెలో మళ్ళీ కొంచెం పోపు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఇంకేమీ లేవు. వేసేసి కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇది ఇందులో వేసిన అల్లం, వెల్లుల్లి అన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం కూడా వేస్తున్నాను. ఇది చిన్న ప్యాకెట్ దొరికిందండి ఇక్కడ. ఎలా ఉందో అని చెప్పి చిన్న ప్యాకెట్ తెచ్చాను శాంపుల్కి. ఈసారి పెద్ద ప్యాకెట్ తీసుకుంటాను. మాకు ఇక్కడ కూడా దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఈ కారం అయితే. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసేసాను. ధనియాల పొడి అన్నీ కూడా ఆ కారంలో ఉంటాయన్నమాట అండి, అందుకే వేయలేదు ఇంకా. అలాగే సాల్ట్ కూడా సరిపడినంత వేసేసి ఇలా బాగా కొంచెం నూనె పైకి తేరే వరకు మగ్గించేసుకోవాలి. చూసారు కదా, మసాలా పేస్ట్ అయితే బాగా మగ్గిపోయింది. ఇంకా కసూరి మేతి కూడా వేస్తున్నాను. మనం గుత్తి వంకాయ అంటే ఎక్కువ పల్లీలు, నువ్వులు అవి కూడా వేస్తూ ఉంటాం కదా. ఇందులోకి అవి ఏమీ అవసరం లేదండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు కూడా వేసేసాను. వేసేసి ఇలా బాగా పట్టీలా కలిపేసిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇంకా ఇందులో మనం చింతపండు రసం అది ఏమీ అవసరం ఉండదండి, ఎందుకంటే టమాటాలు వేసాం కదా. ఒక 2 కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా పులుపు కావాలి అంటే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి, కానీ కొంచెం టేస్ట్ అయితే వేరేగా అయిపోతుంది అది. కొత్తిమీర కూడా వేసేసుకుని కొంచెం లిక్విడ్ లాగా ఉండేలా చూసుకోండి. కూర ఇలా గ్రేవీ ఉండాలి, లిక్విడ్లా ఉండాలన్నమాట. మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. వంకాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కాబట్టి ఇంకొద్దిసేపు, ఇంకొక 3-4 నిమిషాలు ఇలా దగ్గరగా ఉడికే వరకు ఉంచుకుంటే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ మసాలా అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఈరోజు జొన్న రొట్టె చేస్తున్నాను. జొన్న రొట్టెల్లోకే ఈ కూర చేశాను అనమాట. ప్రత్యేకంగా జొన్న రొట్టెల గురించి ఈ కర్రీ ప్రిపేర్ చేశాను.
చేస్తున్నాను కదా ఎలాగో అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో తీసి. ఇలాంటి రుచికరమైన వంటలు చేసినప్పుడు వెంటనే మీకు షేర్ చేయాలని అనిపిస్తుంది నాకు వీడియోలు, అందుకే నేను వెంటనే పోస్ట్ చేసేస్తాను. టేస్టీగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు కావాలంటే రైస్లో కూడా చేసుకొని తినచ్చండి, ఇది రోటీలోనే అని కాదు, అన్నిట్లో కూడా ఆల్ ఇన్ వన్ అనమాట. చాలా బాగుంటుంది. ఇలా పైన కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. ఇలా పలచగా గ్రేవీ లిక్విడ్ లాగే ఉండాలన్నమాట అండి టేస్టు, అప్పుడే బాగుంటుంది. జొన్న రొట్టెలు కూడా నేను చేయడం చాలా బాగా వచ్చిందండి. అంతకుముందు అయితే సరిగ్గా వచ్చేవి కాదు. ఇలా రోటీల్లాగే స్టవ్ మీద కాల్చుకునేలాగే జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తాను, ఆయిల్ అస్సలు లేకుండా. చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చాయో, చాలా బాగుంటాయి. ఎవరికైనా మీకు ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ వీడియోలో చేసి చూపిస్తాను. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.